వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. ఇవాళ మనతో పాటు ఒక అద్భుతమైన గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో చెప్పే ముందు ఆయన గురించి 2 మాటల్లో చెప్తాను. తెలంగాణ మట్టి వాసనని తన సంగీతంతో ప్రపంచానికి పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఫోక్ నుంచి ఫిల్మీ మ్యూజిక్ వరకు ఆయన సెన్సేషన్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. లేటెస్ట్ హిట్స్ 90s కిడ్స్ తో పాటు మళ్ళీ రాజు వెడ్స్ రాంబాయ్, అలాగే ప్రీ వెడ్డింగ్ షో. ఈ రాజు వెడ్స్ రాంబాయ్లో పాట ఉంటుంది, రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే. బాబా ఏం లిరిక్స్, ఏం మ్యూజిక్ కదా. మరి అద్భుతమైన మ్యూజిక్తో దీంతో పాటు మళ్ళీ ఇంకో పాటలు కూడా వాడారనమాట. నీడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్, నీడు చూపుల్లో ఉంది జగమేద ట్రెండ్. వైబ్ అవుతారు కదా. మరి వైబ్ అయ్యే సాంగ్స్ ని మన ముందుకు తీసుకొస్తుంటాడు అనమాట. ఆయన ఎవరో కాదు, మనందరి ఫేవరెట్ బొబ్బిలి సురేష్ బొబ్బిలి గారు ఉన్నారు మనతో పాటు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సురేష్ బొబ్బిలి గారు. నమస్తే అండి. మిమ్మల్ని చూస్తుంటే చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తుంటారు మాకు మ్యూజిక్ లో. మిమ్మల్ని చూస్తుంటే ఇప్పుడు సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అన్నట్టు ఉన్నారు. ఏంది మీ మాటలు చెప్దాం, మీరు ఒకసారి ఆ పాట అందుకోండి ఫస్ట్. ఏ పాట అండి? సాంప్రదాయని. అది అమ్మ గొంతు బాగాలేదు, అవును, వేరే ఏ పాట అనేది అందుకోండి మీరు ఫస్ట్. సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని వావ్, ఎట్లా వచ్చింది అది అట్లా తీయాలని? మీకు మీ మీదనే ఇన్స్పైర్ అయి తీసిందే ఏంది? లేదండి, నేనేం యాక్టింగ్ చేస్తలేను. యాక్టింగ్ చేసేటోళ్ళకి అది యూజ్ చేస్తారు. అవును, అదే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎక్కడన్నా అప్పట్లో అంటే మంది సిట్టింగ్ లో అక్కడ కూర్చున్నప్పుడు గానీ వాళ్ళు కొంచెం పర్ఫామ్ చేస్తారు అన్నట్టు, నేను తాగట్లేదురా మందని కాదు, ఇంకా వేరే ఏ సిచ్యువేషన్స్ లోనైనా అబద్ధాలు చెప్తూ తప్పించుకోవాలని చూసేటప్పుడు వీడు మరీ సాంప్రదాయం లెక్క బిహేవ్ చేస్తుండ్రా అని రెగ్యులర్ గా చేసేవాన్ని పనులు శుద్ధ పూసలాగా ఉంటారు అని అక్కడ రెగ్యులర్ గా మా ఫ్రెండ్స్ లో గ్రూప్ లో మేము యూజ్ చేసుకునే, మా మ్యూజిక్ టీమ్ లో మేము యూజ్ చేసుకునే వర్డ్స్ అవి. అవును. సో ఆ క్యారెక్టర్ 90s లో ఆ బుడ్డోని క్యారెక్టర్ చూడగానే వాడిది అట్లనే అనిపించి, అరే ఇది వాడితే ఎట్లుంటది, దీన్ని వర్డ్స్ ని పాటలాగా వాడు కొంచెం ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ స్పేస్ లో యూజ్ చేస్తే ఎట్లుంటదని ఊరికే పాడి చూస్తే, పాడినాక నాకు చూసినాక నాకే నవ్వు వచ్చింది. చాలా సార్లు అంటే అది చేసినాక తర్వాత ఎపిసోడ్ అంతా చేస్తున్నాం. బెస్ట్ ఆర్ఆర్ ఎప్పుడు వస్తూ ఉంటది, మీ ఆర్ఆర్స్ లో ఇదొక బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడే మూవీస్ గానీ ఓటీటీస్ గానీ చేస్తున్నారు, ఎంత బిజీగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇప్పుడు ఒక 5 ఫిలిమ్స్ జరుగుతున్నాయి, మంచి ఫిలిమ్స్ అండి. జిల్లేడు చెట్టు అని ఒకటి, అండ్ నితిన్ గారిది ఒకటి, చిచ్చోరా అని ఒకటి, సితారలో అట్లా 5 ఫిలిమ్స్ వెళ్తున్నాయండి. ఇడుపు గాయితం అని ఒకటి. మీ సినిమాలు ఎప్పుడు ఒక ఫోక్ దాంట్లో వస్తుంటది, ఓటీటీలో ఎక్కువ వస్తుంటది, సూపర్ డూపర్ హిట్స్ అవుతూ ఉంటాయి. మరి ఎందుకు సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ మేము ఇంకా సూపర్ స్టార్స్ తో చేయడం చూడట్లేదు? ఇంకా రాబోతున్నా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు అండి. ఇప్పుడు నితిన్ గారితో సితారాలో చేసేది సూపర్ ప్రాజెక్ట్ అండి. ఇప్పటి వరకు నేను చేసిన జోనర్ కాదు, అది వేరే జోనర్, నాకు పర్సనల్ గా ఇష్టమైన జోనర్ అది. ఆ స్పేస్ లో చేస్తున్నాను. ఆ సినిమా త్రూ కొత్తగా చూడొచ్చు అండి. మీరు ప్రీ వెడ్డింగ్ షో ఏదైతే ఉందో అందులో శ్రీకాకుళం యాసతో బాగా చేశారు. ఇప్పటి వరకు మేమందరం అనుకుంటుంది మీరు ఓన్లీ తెలంగాణ ఫోక్ మ్యూజిక్ చేస్తారు, అదే మీరు ముందుకు తీసుకొస్తారు అనుకుంటూ ఉంటాం. బట్ మీలో ఉన్న ఇంకో కోణం కూడా తీసుకొచ్చారు శ్రీకాకుళం యాసలో. ఏంటి టచ్ ఉందా మీకు శ్రీకాకుళం యాస గానీ? ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఏం ఇన్స్పైర్ చేసి తీసుకుంటారు ఇట్లాంటి సాంగ్స్ కానీ మ్యూజిక్? శ్రీకాకుళం అంటే నేను చిన్నప్పటి నుంచి వంగపండు గారి సాంగ్స్ అట్లా వినేది, అట్లా తెలుసు ఎక్కువ శ్రీకాకుళం. తర్వాత ఇండస్ట్రీకి వచ్చినాక చాలా మంది ఫ్రెండ్స్ అయినారు ఆంధ్ర సైడ్ నుంచి కూడా. సో ఈ సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు డైరెక్టర్ నాకు ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చి, మనం ఈ స్పేస్ లో చేస్తున్నాం కదా, మనం అక్కడికి వెళ్ళి అక్కడున్న ఫోక్ లేకుంటే అక్కడున్న ఫోక్ సింగర్స్ ని కానీ అక్కడున్న సింగర్స్ ని కానీ మనం వాడాలన్నా అని అంటే, అరే నాకు కూడా కొత్తగా ఉంటది అన్న, చేద్దాం, పక్కా చేద్దాం. నేను కూడా ఇప్పటి వరకు అంటే తెలంగాణ కోసం చేసి ఉన్నా కదా, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామన్నా అని చెప్పి నేను వెళ్ళి అక్కడున్న పాటలు రీసెర్చ్ చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించి రికార్డ్ చేసి నాకు కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుందని బాగా ఇంట్రెస్ట్ గా చేసిన. ఇంకోటి ఏంటంటే మ్యూజిక్ అంటే యూనివర్సల్ కదా,
అది yes మనకి ఇప్పుడు స్టార్టింగ్ లో ఆపర్చునిటీ ఇక్కడ ఉంది, ఇక్కడ దొరికింది. నేనున్న ప్రాంతంలో నాకు తెలిసిన ప్రాంతం దట్టు. ఆ టైంలో మేము ఆ ఉద్యమాల్లో అక్కడ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ఎక్కువ తెలుసుంది. ఏదో చేయాలి దీనికోసం, మన వంతు నా వంతు కృషి ఏదో చేయాలి అనే సెన్స్ తోని తెలంగాణ అంటే ఆ బాణీని కొత్తగా చూపెట్టాలి సౌండ్ త్రూ. నాకు రెహమాన్ గారి సౌండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే సో సౌండ్ త్రూ మనం బాగా ప్రొజెక్ట్ చేయాలి అనే సెన్స్ తో దీన్ని బాగా చేయాలనే ఇదిలో చేసిన. నా వంతు ఎంత చేయాలనో అంత చేసిన, ఇంకా చేస్తా, వచ్చేంత వరకు ఎప్పటికీ చేస్తూనే ఉంటా. ఇది చేస్తూ నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి కదా, వేరే సౌండ్ కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో శ్రీకాకుళం అండ్ ప్రాపర్ సినిమాటిక్ మ్యూజిక్ నేను చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పిన. నాకు స్టార్ హీరోతో చేస్తే, నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన సాయి అభ్యంకర్ గానీ, అనిరుద్ధ్ గానీ, వాళ్ళందరూ ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేస్తూ వస్తున్నారు. మన దాంట్లో తెలుగులో అయితే చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. మీరేమైనా తీసుకొస్తారా మరి? నేను ఫ్యూచర్ లో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నా అండి. ఓకే అట్లాంటి సౌండ్ చేయగలం, చేయొచ్చు, ఈజీ వే. మనకు కథ పడాలి, అలాంటి కథ ఒకటి వస్తే కరెక్ట్ గా చేయగలం. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి సినిమాకు మ్యూజికల్ గా ఎక్కడ నేను ఫెయిల్ కాలేదు అనుకుంటున్నా, మీకు తెలియాలి. సో ఇది కూడా నేను అచీవ్ చేయగలను, ఆ చేయగలిగే ఇది ఉంది, చేస్తా. దాన్ని నేను ఇంకో కోణం, నాలో ఉండే ఇంకో కోణాన్ని ఇండిపెండెంట్ మ్యూజిక్ త్రూ చూపెట్టాలనుకుంటున్నా. అది ఆల్రెడీ యాక్చువల్లీ 2 days బ్యాక్ ట్యూన్ కంపోజ్ అయిపోయింది. బలగ ప్రకాష్ గారు అని మా అబ్బాయి అండ్ సుమ కనకగల గారితో సినిమా చేశారు, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు మీలాగా ఇంకా ఎందుకు రావట్లేదు ఇండిపెండెంట్ మ్యూజిక్ అని? ఎవరు ట్రై ఎందుకు చేయట్లేదు? చేస్తున్నారు కదా, రామ్ మిరియాల్ అన్న చేస్తున్నాడు, రాహుల్ సిప్లిగంజ్ అన్న చేసిండు, మంగ్లీ చేసింది, చాలా మంది ఉన్నారు. రోల్ రైడా చేసిండు, మోహన భోగరాజు గారు, హేమచంద్ర అన్న. అంటే వాళ్ళు వచ్చి 1-2 చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఆ ట్రెండ్ అనేది కంటిన్యూస్ అవ్వట్లేదు అనమాట. అదే వీళ్ళు చేస్తున్నారు కదండి. ఇప్పుడు రామన్న చేస్తున్నాడు కంటిన్యూగా, రాహుల్ అన్న చేసిండు మొన్నటి వరకు. ఆయన బ్రేక్ అంటే పెళ్ళి ఏదో చిన్న బ్రేక్ తీసుకున్నారు తెలియదు, ఆయన చేస్తున్నాడు. చాలా మంది మన చేస్తున్నారు. తెలుగు ఆడియన్స్ కూడా ఇట్లాంటి కొత్త ధనాన్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ వేరే లాంగ్వేజెస్ లో వచ్చినా కానీ తమిళ్ అయినా ఏదైనా వి రిసీవ్ ఇట్ అండ్ మనం చేస్తూ ఉంటాం. మీకు అలా బయట వేరే లాంగ్వేజెస్ లో చేస్తున్నారా మీరు? వేరే సాంగ్స్ నేను చేయలేదండి. ఆపర్చునిటీ వస్తే చేస్తారా? చేస్తా. అదే చెప్తున్నా కదండి, మ్యూజిక్ అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు కదా. మనం ఇప్పుడు తమిళ్ సాంగ్స్ వింటాం, తమిళ్ రాకున్నా, అర్థం కాకున్నా వింటాం, మలయాళం వింటాం. కొన్ని ఆ సౌండ్ తోని మనని ఇది చేసేస్తాయి. సో నాకు చేయడం ఇంట్రెస్ట్ అండి, చేస్తా ఆపర్చునిటీ. ఓకే, మీరు ఇందాక మంగ్లీ అన్నారు కదా, మంగ్లీ గారితో మీకున్న అసోసియేషన్ ఏంటి? నేను యాక్చువల్లీ మీది ఒక ఇంటర్వ్యూ చూసా 8 years బ్యాక్ ఉంది. మీది నాది ప్రేమ కథ, మీది నాది ఒకే కథలో ఆ మంగ్లీ గారే ఇంటర్వ్యూ చేశారు ఆ బంజారా కాస్ట్యూమ్ లో. సో ఆ తర్వాత మీరు మళ్ళీ నేను వాడు నడిపే బండి బుల్లెట్ సాంగ్ ఉంది, ఆ తర్వాత బయలోనే బలి పలికే సాంగ్ ఉంది. సో ఎట్లా ఉంది అసోసియేషన్, ఎలా కుదిరింది మీకు? మిట్టపల్లి సురేందర్ అన్న యాక్చువల్లీ మేము ఒక ఇండిపెండెంట్ సాంగ్స్, నేను నా ట్యూన్స్ స్టూడియోలో చేసుకుంటుంటే సురేందర్ అన్న విని, బాగున్నాయిరా, వీటిని మనం ప్రాపర్గా చేయాలి, తెలంగాణ కోసం ఈ ప్రాపర్ సౌండ్ ఉంది, అది కొత్తగా ఉంది, ఇప్పటి వరకు రాలే, వీటిని ఎట్నైనా బయటికి పంపాలరా మనం అనే ప్రాసెస్లో సురేందర్ అన్న ఆ పాటలు తీసుకొని, బతుకమ్మ పాట, నన్ను గన్న తల్లి అనే పాట ఉంటుంది, ఆ పాట, ఇవన్నీ ఒక 5 పాటలు రెడీ చేసుకొని వీటిని ఎట్నైనా బయటికి పంపాలి. అప్పుడు మేము ఫినాన్షియల్గా కరెక్ట్ లేం. సురేందర్ అన్న అప్పుడే అంటే తెలంగాణ మూమెంట్లో ఆయన బాగా రాసిండు పాటలు, కానీ ఫినాన్షియల్గా పెద్దగా లేవు. వీటిని ఎట్నన్నా తీసుకెళ్ళాలి, మనకు సపోర్ట్ కావాలని ఆ పాటల్ని తీసుకొని కవితక్క దగ్గరికి వెళ్తే కవితక్క చేద్దామని అన్నారు. ఆ టైంలో ఏదో ఎలక్షన్ ఏదో జరిగింది, ఆ టైంలో తెలంగాణ పీక్ ఇదిలో ఉండే. అక్క తమ్ముడు కొంచెం ఈ అనౌన్స్ అయ్యే ప్రాసెస్ ఉంది, ఇది మనం కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉండాలి దీంట్లో, మనం చేద్దాంలే అని అంటే, సరే వీటిని తొందర బయటికి పంపాలని సురేందర్ అన్న అంకం రవి గారి దగ్గరికి తీసుకెళ్ళి, అక్కడికి తీసుకెళ్తే అక్కడి నుంచి మాకు అసోసియేషన్ స్టార్ట్ అయింది. V6తో పాటలు చేయడం స్టార్ట్ అయింది. అక్కడే దామోదర్ రెడ్డి గారు అని విజువల్స్ ఆయన మీ అందరం అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్న ప్రాసెస్లో మంగ్లీ గారు ఆ ఛానల్లో పనిచేసేది కదా,
మాటకారి మంగిలో ఏదో సమ్ స్పెషల్ ఆ, ప్రోగ్రామ్ చేసేవారు. చేస్తుండే. అయితే అక్కడ పరిచయం నాకు. నాకు బేసిక్గా ఏంటంటే నాకు ఎవరు కలిసినా అక్క చెల్లె అంట. అవును, ఆ, అన్న కూడా ఆ, ఎవరినైనా అన్న అన్న అంటుంటారు అన్న కదా, అంట, వీడియోస్ లో కూడా అదే ఆ, చూసాం. అన్న అంట అండ్ అక్క అంట చెల్లె అంట. స్టార్టింగ్ వచ్చే వర్డ్ అదే ఉంటుంది నాకు. మంగ్లీ గారిది అప్పుడు మంచిగా అనిపించుండే, కొత్తగా అనిపించింది షో. అప్పటి వరకు న్యూస్ ఒకలాగా ఉండే కదా, అవును. అరే ఇట్లా భలే ఉంది న్యూస్ అని చెల్ల అని పిలవడం స్టార్ట్ అయింది. దాని త్రూ అక్కడ మేము పాటలు చేసినాం, 6 సాంగ్స్ చేసినాం, 6 or 8 చేసినాం V6లో. ఓకే. 2015 బతుకమ్మ వరకు చేసినాం. దాని తర్వాత ఇంకా నేను సినిమా నీది నాదొకే కథ అవకాశం వచ్చింది, సినిమా సైడ్ వచ్చేసిన. మంగ్లీ గారు కూడా అక్కడి నుంచి బయటకు వచ్చారు, నాకు పాటలు చేయాలి నాకు అని అంటే చేస్తాను అట్లా పాటలు చేయడం జరిగింది. అట్లా తెలుసు. అయితే మీది అసలు మీ లైఫ్‌లో ఈ తెలంగాణ సాంగ్స్ అనేవి, తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనేది ఎంత ప్రభావితం చేశాయి అంటే చిన్నప్పటి నుంచి ఆర్ యూ లైక్ ఫ్రమ్ ద మూవీ సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు లేదా సంగీతం పిచ్చి ఉన్నవాళ్ళు ఉంటుంటారు కదా, అలా మీ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి అలా ఉండేదా? హౌ డిడ్ మ్యూజిక్ మీలో ఎలా వచ్చింది, ఆ ప్యాషన్ ఎలా క్రియేట్ అయింది? మా నాన్న స్టేజ్ ఆర్టిస్ట్, ఫ్లూట్ కూడా ప్లే చేస్తారు. అమ్మ పొలాలలో పాటలు పాడుతుంది, నాట్లో పోతారు కదా. బంజారా కమ్యూనిటీయా? కాదు కాదు కాదు, పొలాలలో పాటలు పాడుతుంటది. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందే. మా నాన్న స్టేజ్ ఆర్టిస్ట్ కదా, ఇన్బిల్ట్ ఇంకా వాళ్ళ బ్లడ్ అంటే మనకు వస్తుంది కదా, అట్లా వచ్చింది. మా అమ్మ పాటలు పాడేది. దట్ మెయిన్ రీజన్ ఏంటంటే మా అన్న నందన్ రాజు అని మా ఓన్ బ్రదర్ అండి. నందన్ రాజు గారు చక్రి గారు ఐడియా ఉన్నారు, చక్రి గారు బోలే షావాలి అని మీకు ఐడియా ఉన్నారు, బోలే గారు, వీళ్ళదంతా అక్కడే మా ఇబ్బంది. చక్రి గారు, మా అన్న లక్ష్మణ్ అన్న, భీమ్స్ గారు. భీమ్స్ దీనికి సంబంధం లేదు, భీమ్స్ గారికి సంబంధం లేదు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కి. వీళ్ళంతా సాహితీ కళాభారతి ఆర్కెస్ట్రా అని ఒక ట్రూప్ ఉండే, దాంట్లో చక్రి గారు మెయిన్. వీళ్ళంతా మా అన్న సింగర్ కమ్ కాంగో ఏదో ప్లే చేసేది, బోలే గారు కూడా రిథమ్స్ ప్లే చేసేది. వీళ్ళంతా టీం ఉండే. వీళ్ళతో నేను చిన్నప్పటి నుంచి ఉన్నా కదా, నాకు ఇంటి దగ్గర ఒకటి, మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది కదా, వీళ్ళతో తిరిగిన కదా, ఇంకా నాకు మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. దాని తర్వాత చక్రి గారు ఇండస్ట్రీకి వచ్చిర్రు, ఆయన సక్సెస్ అయ్యింది. ఆయనను చూసి వీళ్ళంతా వచ్చిర్రు, నందన్ రాజు గారు, బోలే గారు, వీళ్ళంతా వచ్చేసారు. వీళ్ళని చూసి నేను ఇంక ఇన్స్పైర్ అయినా. నాకు చిన్నప్పుడు పాటలు, నేనే పాటలు పాడుకోవడం, కొత్త ట్యూన్ పాడడం బాగా ఇంట్రెస్ట్ ఉండే. స్కూల్లో పాడడం బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఆ ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అయిపోయి వీళ్ళని చూసి నాకు ఇంకా పెరిగిపోయింది. వీళ్ళు వచ్చి ఇక్కడ చేస్తుంటే వాళ్ళని పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది. అయితే చక్రి గారితో మీకు అసోసియేషన్ ఎలా ఉండేది? మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా మ్యూజిక్ లాంటివి ఏమైనా చేశారా కలిసి? హౌ వాజ్ ఇట్? చిన్నప్పుడు సాహితీ కళాభారతి వాళ్ళది ఒక టీం అంతా, ఒక ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టుకొని ఉంటే వాటిని చూడ్డానికి వెళ్ళేది నేను. చూడ్డానికి వెళ్ళేది వాళ్ళతోని, ఏమంటారు కలిసి తిరిగేది. చిన్నోని నేను. ఏజ్ ఉంటది అప్పుడు మీకు? నాకా అండి 6-7 years ఉంటాయి. ఆ ఏజ్ లో తిరిగేది. చక్రి గారు అక్కడి నుంచే తెలుసు మా అన్న వాళ్ళతో. ఇంకా ఇండస్ట్రీకి వచ్చి నేను ఫస్ట్ నేను సౌండ్ ఇంజనీర్ ఇదైనా, అంటే ఆఫీస్ బాయ్ నుంచి సౌండ్ ఇంజనీర్ అయ్యి, సౌండ్ ఇంజనీర్ అయినాక చక్రి గారికి కూడా పనిచేసిన నేను యాజ్ ఎ ఇంజనీర్గా. అప్పుడు నేను ఇట్లా సార్ ఇట్లా అని గుర్తు చేసి ఉంటుంది. అట్లా అరే నువ్వారా, వెరీ గుడ్ ఎట్లా వచ్చి నువ్వు అంటే, అదే ఇట్లా మిమ్మల్ని చూసి అన్న వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చేసినాం సార్ అట్లా చెప్పి ఉండే చేసినాను. ఆయన చనిపోయినప్పుడు మీకు ఎలా ఉండేది? ఆ ఫీలింగ్ ఎలా ఉంది? లైక్ ఆయన ఒక గొప్ప గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, సో ఆయన ఎలా మీరు అది తీసుకున్నారు? మీరు అంటే చాలా క్లోజ్ నుంచి చూసినాం కదా అండి, తట్టుకోలేకపోయినాం. ఫిలిం ఛాంబర్లో పెట్టిరు బాడీ, అక్కడ పెట్టినాక అక్కడనే ఉన్నాము. అంటే అప్పుడు నాకు ఏం ఏడుపు రాలే, కానీ ఫిలిం ఛాంబర్లో తీసుకొచ్చి ఇక్కడ పంజగుట్ట శ్మశానం దాంట్లో ఇది చేసిర్రు. అందరు వచ్చిర్రు, విమలక్క, కందికొండ అన్న, సినిమా వాళ్ళు అందరు వచ్చిర్రు. అందరు వెళ్ళిపోయారు. నైట్ అయిపోయింది, డెడ్ బాడీ కాలుతుంది, అంటే కాలుతూ ఉంటుంది. సురేందర్ అన్న నేను ఇద్దరమే కూర్చున్నామాడ నైట్ 11-12 వరకు. అటు ఆ ఎండ్ టైంలో ఏడుపు వచ్చిందండి.
అరే అమ్మ ఇంతమందికి ఇన్స్పిరేషన్ అయినా ఆయనను చూసి మహబూబాబాద్ నుంచి చాలా మంది వచ్చారండి. ఇప్పుడు మీరు అడిగిన భీమ్స్ అన్న కూడా మహబూబాబాద్ అక్కడే. అన్న ఎట్లొచ్చిండో తెలియదు కానీ ఆయన కూడా ఇన్స్పైర్ అయ్యి ఉంటాడేమో. ఇప్పుడు నేను ఇక్కడ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నా అంటే ఇన్స్పిరేషన్ కదా. ఎవరో ఒకరు అప్పుడు ఎట్లుండేదండి సినిమా ఇండస్ట్రీ అంటే మనకు అవుతుందా మనతో అవుతుందా కాదు అని ఒక ఇదిలో ఉండే పెద్ద గొప్ప ఆపర్చునిటీ లాగా ఉండే. ఆయన వచ్చి సక్సెస్ అయ్యేసరికి ఇప్పుడు మా నందన్ రాజు గారు కానీ బోలే గారికి కానీ రవి కళ్యాణ్ అన్నకు కానీ నాకు కానీ అక్కడి నుంచి చాలా మంది ఆర్టిస్టులు కూడా వచ్చారు, యాక్టర్స్. రాజమౌళి కానీ జబర్దస్త్ రాజమౌళి, జీవన్ కానీ, భీమ్స్ అన్న, నేను, ఇంకా పేర్లు కొన్ని గుర్తుకొస్తలేవు ఇప్పుడు కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి ఇన్స్పిరేషన్ కదా. మెయిన్ సంగీతం సైడ్ నుంచి మాకు ఎక్కువ కదా. ఆ ఎండులో ఏడుపు వచ్చింది. ఏడ్చి ఇంకా సురేందర్ అన్న కూడా ఏడ్చేసి అది అంత బూడిద అయ్యేంత వరకు అక్కడే ఉన్నాం. నాకు తెలిసి మార్నింగ్ 3-4 అయినట్టుంది. అక్కడే కూర్చొని అది అయిపోయినాక వెళ్ళిపోయినాము. మీ జర్నీ చూసుకుంటే ఒక ఏంటి ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ అయ్యిందాక మీరు చెప్పారు, సౌండ్ ఇంజనీర్ అయ్యి మళ్ళీ మన సాక్షిలో కూడా మీరు పేపర్ ప్రమోటర్ గా కూడా పనిచేస్తారు. ఏంటి అది ఎప్పుడు జరిగింది? అది సాక్షి పేపర్ కొత్తగా పెడుతున్నారు అండి, కొత్తగా పెడుతున్నారు. నేను ఇప్పుడు ఈ స్టూడియోకి వెళ్ళాలి అని అంటే నేను అది పార్ట్నర్షిప్ లో పెట్టారు. అప్పుడే స్టూడియో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఎప్పుడు మీరు ఆఫీస్ బాయ్ గా చేరకముందు నేను చెప్పేది. స్టూడియో కడుతున్నారు అప్పుడే, ఇంకా స్టూడియో కడుతున్నారు. మా హైదరాబాద్కి వచ్చేసినాం, ఏదో పని చేయాలి. ఎట్లా ఏ పని చేయాలో అర్థం కావట్లేదు. వచ్చేసిన, రావడం అయితే వచ్చిన. ఏ ఏజ్ ఉంటుంది మీకు అప్పుడు? నాకు అండి 18-20 ఉంటుంది అంతే, గుర్తులేదు కరెక్ట్ ఏజ్. కానీ అయితే వచ్చేసినాం. ఎట్లా ఏం పని చేయాలి ఏంది అని అంటే మా బావ వీరేష్ అని ఉంటాడు. మా బావ సాక్షిలో అప్పుడు కొత్తగా సాక్షి పేపర్ పెడుతున్నారు. లేదు పేపర్ పెడుతున్నారు. హైదరాబాద్ అంతా హోర్డింగ్స్ ఉన్నాయి, పెడుతున్నారు. దాంట్లో పేపర్ ప్రమోటర్ అనొచ్చా దాన్ని ఏందో తెలియదు. అంటే అది ఎట్లుండేది అంటే అండి ఆ జాబ్, సరే ఒక సురేష్ అని బావ నాకు జాబ్ కావాలి ఏదన్నా చూడు కదా అని అంటే, నేను సాక్షి ఇప్పుడు పేపర్ పెడుతున్నారు కదా అలా చేస్తున్నా, వస్తావా? చేస్తా బావా. సరే రా అని చెప్తే ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటది కదండి పైన రోడ్ నెంబర్ 12 లైన్, అది 12లో ఉండేది ఆఫీస్ స్టార్టింగ్. అక్కడికి పిలిస్తే పోయినా, కూర్చున్న, ఏదో ఫామ్స్ ఫిల్ చేసారు. ఓకే ఏం చేయాలి బావా అని అంటే, ఇప్పుడు పేపర్ వస్తుంది కదా, ఇంటింటికి వెళ్ళి ఇప్పటి వరకు ఉన్న పేపర్లు ఉన్నాయి, కొత్త పేపర్ వస్తే మీరు ఎట్లా రావాలనుకుంటున్నారు, పేపర్ డిజైన్ ఎట్లా ఉండాలి, ఎలాంటి న్యూస్ వస్తే బాగుంటది, రాబోయే ఏదైనా కొత్త పేపర్ వస్తే అరే ఏదైనా పేపర్ చదివినప్పుడు ఈ న్యూస్ వేస్తున్నారు ఏంది, ఇట్లాంటి న్యూస్ వేస్తే బాగుంటది కదా అని మీ మనసులో ఉంటది కదా. మీ ఒపీనియన్ ఏంటి, ఎట్లాంటి పేపర్ రావాలి అని ఇంటింటికి వెళ్ళి అడిగి రాసుకొని రావాలి. ఇది మా డ్యూటీ అన్నట్టు. అట్లా ఓకే బావ, మరి నాకేమో మాట్లాడడం రాదు, ఎట్లా బావ, అలవాటు అవుతుంది, నువ్వు పడు, ఫీల్డ్ మీద పడితే అలవాటు అయిపోతుంది, ఏం కాదు అని అంటే, ఇక బోరబండ దగ్గర మాకు అసైన్ చేశారు ఆ ఏరియా. బోరబండ, ఈసబ్గూడ అండ్ కృష్ణనగర్, ఈ ఏరియా అంతా అసైన్ చేశారు మాకు. అట్లా ఇంటింటికి వెళ్ళి ఆ పేపర్ ఎట్లా రావాలి ఏంటి అని రాసుకొని వచ్చి దాన్ని వచ్చి మళ్ళీ ఈవినింగ్ వచ్చి సబ్మిట్ చేయాలి. ఎస్ఆర్ అని ఒక మా పైన టీమ్ లీడర్ ఎస్ఆర్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎట్లుంటారు, నాకు ఫస్ట్ టైం అప్పుడే తెలిసింది ఎస్ఆర్ ఉంటాడు. నేను ఇంటర్ అయిపోయి యాక్చువల్లీ అదే డిగ్రీలో మా బావే జాయిన్ చేసిండు. సారీ, ఇంటర్ అయిపోయినాక ఇక్కడ బాబు జగజీవన్ రావు కాలేజీలో డిగ్రీలో జాయిన్ చేసిండు. నేను కాలేజ్కి వెళ్ళట్లేదు, మన ఖర్చులకు డబ్బులు ఏం లేవు కదా, ఏదైనా జాబ్ చేసుకుందాం, ఎగ్జామ్స్ రాద్దాం అని చెప్పి అని ఇట్లా జాయిన్ అయ్యి ఆ సాక్షి ఈ ప్రమోటర్ అని వచ్చేమో ఆ ప్రమోటర్ లాగా జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసిన అండి. అట్లా నేను సాక్షితోని అసోసియేట్ అయ్యి నాకు తెలిసి పేపర్ పెట్టేంత వరకు పనిచేసిన, పేపర్ లాంచ్ చేసేంత వరకు కూడా వర్క్ చేసిన. రోజుకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండేది అది. అవునా? ఏదైనా వింత ఎక్స్పీరియన్స్ జరిగిందా మీకు అట్లా ఇంటింటికి వెళ్ళి అడిగి రాయడం,
డీటెయిల్స్ రాసుకున్నారు కదా, అవును. మరి ఏదైనా వింత ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా? జరిగింది. ఏంటది? బోరబండ దగ్గర ఒక పెద్దాయన అండి. ఆయన అంటే ఆయనతోని ఎవరు మాట్లాడేటోళ్ళు లేకనా ఏందో నాకు తెలియదు గానీ, ఓకే. ఎళ్లి డోర్ ఇట్లా బయట కూర్చున్నారు ఆయన. సార్ ఇట్లా ఇట్లా వస్తుంది ఒకటి ఏం చేయాలి? ఇందా బిడ్డ కూసో అని నన్ను రోజంతా వదలలేదు ఆయన. ఏం మాట్లాడారు? పొద్దంతా చెప్తున్నాడు పేపర్ అట్లా రావాలి, ఇట్లా రావాలి. ఏమంటారు అన్నీ ఏమంటారు ఈ వాళ్ళ ఇది లాభం కోసం ఏదో ఎగ్జైట్మెంట్ న్యూస్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు, ఇట్లాంటిది రావాలి, మన ఉద్యమం చేసిన వాళ్ళ గురించి రావాలి, సోల్జర్స్ గురించి రావాలి, ఆడపిల్లల గురించి రావాలి, ఎడ్యుకేటెడ్గా ఉండాలని నాకు తెలిసి ఆయన 5 hours నాతోనే. ఏం సావు ఆయనే అన్నం పెట్టి అనుకున్నా ఆ టైంకి అనుకున్నాం కానీ అవి ఆలోచిస్తే ఇప్పుడు నిజమే కదా. ఆయనే అన్నం పెట్టి అన్నం ఆయనే వండిపిచ్చి పెట్టి నువ్వు ఉండు బిడ్డ మొత్తం రాసుకొని మరి ఇస్తావా వాళ్ళకు చెప్తావా అన్నట్టు చెప్తా సార్ చెప్పిండ్రా మరి ఇంతకి తీసుకొచ్చి రాసుకున్నా కదా, రాసుకున్నది సబ్మిట్ చేసిన వాళ్ళకి. చెప్పాలా బిడ్డ, నువ్వు చెప్పలేదు అనుకో నీకు ఉంటుంది చూడ, లేదు చెప్తా. అదొకటి చాలా జరిగినాయండి. అయితే మీరు ఇది ఆఫీస్ బాయ్ లో జాయిన్ అయ్యారు, తర్వాత సౌండ్ ఇంజనీర్ అన్నారు. ఈ జర్నీ అంతా ఎందుకు? మీ అన్నయ్య ఆల్రెడీ మ్యూజిక్ చేస్తున్నారు కదా అప్పటికి, సో డైరెక్ట్ మీకు ఛాన్స్ ఇచ్చేయచ్చు కదా. అయితే ఏమైందంటే అండి, అన్నయ్య స్టూడియోనే అది. అన్నయ్య అంటే అన్నయ్యతో పాటు 4 పార్ట్నర్స్ ఉన్నారు, 3. ఓకే. సో అక్కడ ఆల్రెడీ ఉన్నారు. మనం ఇంకొకరిని తీసుకోవడం వల్ల మనకు ఖర్చు పెరుగుతుంది కదా. ఉన్న స్టూడియో రెంట్లు, ఇంజనీర్స్ శాలరీస్, భోజనాలు, ఇదంతా మనకు నెలకు చాలా ఎక్కువ వస్తుంది కదా. మనకు మళ్ళీ సురేష్ వచ్చి ఇక్కడ ఉంటే మనకు ఖర్చు పెరుగుతుంది కదా అనే ఒక ప్రాసెస్లో ఉండే వీళ్ళంతా. అయితే అన్న కూడా అదే అన్నాడు, అరే ఇట్లా ఉంది కదరా, మరి ఎట్లా, మెయిన్ అథారిటీ అన్నది కాదు కదా, అట్లా కదరా ఎట్లా అని అంటే, ఒక పని చేద్దామన్నా, ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా, ఎట్లాగా ఆయనకు శాలరీ ఇస్తున్నారు, నన్ను పెట్టుకోండి ఆఫీస్ బాయ్గా, నాకు శాలరీ వద్దు, పని నేర్చుకుంటా అని చెప్పి అట్లా ఆఫీస్ బాయ్ని కూడా, అరే తమ్ముడు ప్లీజ్ రా, నీకు ఎక్కడన్నా దొరుకుతారు, నువ్వు వేరే కాడ కూడా చేసుకోవచ్చు, నాకు ఇక్కడ ఉంటే నాకు ఇట్లాంటి కంఫర్ట్ జోన్ ఉంటుంది. కంఫర్ట్ అంటే ఏదో నేను సుఖంగా పడుకోవడం కాదు. మీకు అప్పుడే థాట్ ఉండేదా మ్యూజిక్ నేర్చుకోవాలి మెల్లగా? యాక్చువల్లీ పియానో నేర్చుకుందామని వచ్చినాను. ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండి ఏదన్నా పియానో క్లాసెస్కి వెళ్ళి అట్లా నేర్చుకోవచ్చు అన్న వాళ్ళు ఉంటారు కాబట్టి, నేను వాళ్ళని ఏదన్నా అడిగి, సోర్సెస్ ఉంటాయి కొంచెం ఎక్కువ, సౌండ్ ఇంజనీర్ కానీ సౌండ్ మీద గ్రిప్ వస్తుంది. వేరే స్టూడియోస్ అప్పుడు ఏంటంటే అండి, స్టూడియోలోకి రావాలి అని అంటే సంవత్సరాలు పడుతుంది. నువ్వు స్టూడియోలో అడుగు పెట్టాలి అంటే సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వెయిట్ చేస్తేనే నీకు స్టూడియోలోకి అలౌ చేస్తారు. అట్లుండేది. అక్కడ ఒక బయట స్టూడియోలో 1 year పడితే ఇక్కడ అట్లీస్ట్ మనం రిక్వెస్ట్ తో 6 months లోపలికి వెళ్ళొచ్చు, నీకు వేరే దగ్గర ఎక్కడన్నా చూసుకో, నేను ఇక్కడ చేసుకుంటా అని ఆయన మనల్ని రిక్వెస్ట్ చేసి నేను అక్కడ ఆఫీస్ బాయ్ కి జాయిన్ అయ్యాను. అట్లా ఆఫీస్ బాయ్. మరి తెలంగాణ ఫోక్ సాంగ్స్ మీరు ఇప్పుడు సినిమాలకు రాకముందు ఒక 10 వరకు పాడున్నారు కదా, మీరే కంపోజ్ చేసుకున్నారు కదా, సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ ఉన్నప్పుడేనా? అక్కడ ఉన్నప్పుడే నాకు తెలంగాణ మీద బతుకమ్మ సాంగ్స్ ఇవన్నీ కదా. నాకు అప్పుడు ఎట్లుండేది అంటే, తెలంగాణ పాటలు కొంచెం అంటే తెలంగాణ సాంగ్స్ ఎట్లుండేది అంటే, మైక్ లేకున్నా కానీ ఒక 2,000 మంది అక్కడి వరకు వినబడుతుంది సింగర్స్ పాడితే, వితౌట్ మైక్, అంత స్ట్రాంగ్, అంత ఇదిగా. సో అప్పటి వరకు అంటే సినిమాల్లో నారాయణమూర్తి గారు వీళ్ళందరూ చేసిరు కానీ ప్రాపర్ సినిమాటిక్ సౌండ్ డిజైన్ చేయలే. సో మన పాటలు ఎప్పుడు, నేను స్టేజ్ మీద కూడా చెప్పిన, కాలికి గజ్జ, భుజాన డప్పు, గొంతు, ఈ 3తోనే ఉద్యమం నడిపారు అప్పట్లో. ఈ 3తో, వీటికి ఇంకొంచెం మనం సినిమాటిక్ కలర్ యాడ్ చేస్తే ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా ఎక్కువ వెళ్తుంది కదా అనే ఒక ఇది ఉండేది నా ఇదిలో. దట్టు మేము చిన్నప్పటి నుంచి 10th కానీ, నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా, అక్కడ పెరిగిన వాతావరణం, అక్కడ స్టూడెంట్ లీడర్స్ వచ్చేది, వాళ్ళతోని ఈ తెలంగాణ ఉద్యమం మీద ఒక చిన్న ఇంట్రెస్ట్ వచ్చి అట్లా వీటి మీద ఉండేది, చేయాలి ఏదో ఒకటి అనే ఇదిలో ఉన్నప్పుడు అక్కడ ఆపర్చునిటీ దొరికింది. కొత్తగా సౌండ్ చేద్దామని అక్కడ స్టూడియోలు ఉన్నప్పుడే వీళ్ళు
పొద్దంతా పని అయిపోయినాక నైట్ నాకి స్టూడియో అంతా నా చేతిలోనే ఉంది. మీ సౌండ్ ఇంజనీర్ కాబట్టి ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ అప్పుడు. ఓకే. నా చేతిలోనే ఉండేది కదా. సో మెల్లగా సౌండ్ ఇంజనీర్ నేర్చుకున్నాక నేను నైట్లు సిస్టమ్ ముందు కూర్చొని ట్యూన్స్ పాడుకుంటూ రికార్డ్ చేసుకుంటూ ఉంటే సురేందర్ అన్న కూడా వచ్చి ఒకరోజు విని బాగున్నాయిరా చేద్దామని, అదే మీకు ఇందాకలా చెప్పిన ప్రాసెస్ జరిగింది. ఫస్ట్ మీరు రాసుకున్నది చేసింది ఏంటి? మీరే రాసుకునే వాళ్ళ? ట్యూన్ కంపోజ్ చేసేది. ఓకే. రఫ్ గా ఐడియా లిరిక్స్ నాకు నోటికే వస్తాయి ట్యూన్ కంపోజ్ చేసేటప్పుడే. అట్లా నన్ను గన్న తల్లి, నన్ను గన్న తల్లి నా జన్మభూమి నిన్ను మించి దైవం ఆ పాట అది ఫస్ట్ చేసుకుంది. దాని తర్వాత బతుకమ్మ బతుకమ్మ అని ఒక పాట ఉంటుంది. దాని తర్వాత జూన్ 2కి ఒక పాట చేసినాం, మళ్ళీ నెక్స్ట్ బతుకమ్మకి చేసినాం. అట్లా ఇక కంటిన్యూగా. మీ ఫస్ట్ మూవీ డైరెక్టర్ వేణు గారితో మీ అసోసియేషన్ ఎలా ఉండేది? వేణన్న కూడా సేమ్ అదేనండి. అక్కడ స్టూడియోలో వర్క్ చేస్తున్నప్పుడే పరిచయం. అన్న వాళ్ళ ఫ్రెండ్, అన్న వాళ్ళ ఫ్రెండ్ సురేందర్ అన్నకు ఫ్రెండ్, వీళ్ళిద్దరు త్రూ వచ్చి పరిచయం అయ్యారు. అదంతా లాస్ట్ ఇంటర్వ్యూస్ లో చాలా ఎక్స్ప్లెయిన్ చేసి. ఫస్ట్ మూవీ రెస్పాన్స్ వచ్చినప్పుడు డిడ్ యూ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్? అసలు ఎట్లా అనిపించింది అప్పుడు? ఫస్ట్ మూవీ ఇది రిలీజ్ అయినప్పుడు నీది నాది కథ ఉంది కదా, అది రిలీజ్ అయినప్పుడు మ్యూజికల్ గా మస్తు పేరు వచ్చిందండి. సినిమాకు మంచి పేరు వచ్చింది, మ్యూజికల్ గా కూడా మంచి పేరు వచ్చింది. దాంట్లో పాటలు నాకు బాగా ఇష్టం, ఇప్పటికీ వింటూ ఉంటాను నేను ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు. అసలు చాలా మంది అప్రిషియేట్ చేసారు. ఈ V6లో వచ్చిన పాటలతో పాటు ఒక సినిమాకి పేరు వస్తే ఎవరికైనా ఫస్ట్ మూమెంట్ ఒక ఇది ఉంటుంది కదా, జనరల్గా అందరికి ఉండే ఇది ఎట్లుందో నాకు అంతే ఉంది. అంటే నేను పుట్టిన దానికి, ఇప్పుడు నేను పుట్టిన వాతావరణానికి, ఇక్కడ కూర్చొని సినిమా చేసిన దానికి నేనేనా. చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు, రూరల్ ఏరియా నుంచి వచ్చి సినిమా వరకు రీచ్ అయినామని అంటే అది సినిమా ఇండస్ట్రీ గొప్పతనం. అండ్ సినిమా ఇండస్ట్రీలో పనిచేసి నన్ను నమ్మిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ గొప్పతనం. ఫస్ట్ నన్ను నమ్మిన వేణన్న, సినిమా సైడ్ నమ్మిన వేణు ఉడుగులన్న, ఇటు ఇండిపెండెంట్ తెలంగాణ సైడ్ నమ్మిన మిట్టపల్లి సురేందర్ అన్న, దామోదర్ రెడ్డి గారు, అంకం రవి గారు, వీళ్ళందరూ అరే వీడికాడ ఏదో ఉంది అని చెప్పి ఆపర్చునిటీ వెతకడం, దొరకడం కూడా, వాళ్ళు ఇవ్వడం కూడా గ్రేట్ కదా. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆపర్చునిటీ. అవునవును. అటు ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా ఇస్తాడు, సెకండ్ సినిమా ఏదో ఇంకో మంచి ఆపర్చునిటీకి వెళ్ళిపోతారు ఆప్షన్ కి. అవును. బట్ వేణన్న నాకు మళ్ళీ విరాటపురం ఇచ్చాడు. అంత పెద్ద సినిమా, పెద్ద స్పేస్, ఆయన అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు, స్టార్ కాస్ట్ ఇండియాలో ఆయన అనుకున్న కంపోజర్ వస్తాడు, స్టిల్ నాకు ఇచ్చిండు అని అంటే ఎంత గొప్ప విషయం. ఆయన అరే వీడి దగ్గర విషయం ఉంది అని చెప్పి నన్ను బిలీవ్ చేసి ఆయన గొప్పతనం, ఆయన మనసుకు మొక్కాలి. అది మీ విరాట పర్వంది మీ స్టోరీ చాలా వైరల్, ఎప్పుడు చూసినా చాలా మంది అదే మాట్లాడుకుంటారు. సో ఆ లో ఫేజ్ ఉన్నప్పుడు ఎలా ఓవర్కమ్ చేసి బయటికి వచ్చారు మీరు? అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలా మంది ఇలా ఆల్కహాల్ కానీ ఇవన్నీ బారిన పడుతూ ఉంటారు. క్యాన్ బి ఎనీ సమ్ అదర్ రీజన్, స్టడీస్ అవ్వచ్చు, పర్సనల్ గా అవ్వచ్చు, ఏదైనా. బట్ ఆ ఓవర్కమ్ చేసి బయటికి వస్తారు చూడండి, దట్స్ వేర్ ద లైఫ్ స్టార్ట్స్ అగైన్. సో మీరు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? వర్క్ చేస్తున్నప్పుడు మనకుండే రెస్పెక్ట్, మన పాటకు ఇస్తున్న వాల్యూ, అవన్నీ చూసి ఒక స్టార్ స్థాయిలో ఉండి మన గురించి ఆలోచించి, మీరు గొప్ప విషయం ఉన్నోళ్ళు, మీ దగ్గర విషయం ఉంది, అనవసరంగా వేరే దారిలోకి వెళ్ళి మెయిన్ ఇదిని మర్చిపోతున్నారు అని అంత పెద్దోళ్ళు మన గురించి. ఇప్పుడు వేణన్న లాంటోడు, సాయి పల్లవి గారు లాంటోళ్ళు, నా చుట్టూ ఉన్న నన్ను నా మంచి కోరుకునే ఆత్మీయులు, వాళ్ళందరూ కూడా మన గురించి ఆలోచిస్తూ మన ఎదుగుదల కోరుకుంటూ, నువ్వు అంటే నీ టాలెంట్ ఇక్కడ ఇట్లా అయి చనిపోవద్దు అని వేణన్న గారు కూడా చెప్పారు. వేణన్న చాలా సార్లు చెప్పాడు. వీళ్ళందరూ చెప్తున్నప్పుడు అంత పెద్ద సాయి పల్లవి గారు, మీరు ఇంత స్థాయిలో ఉండి, అంటే మీరు ఇంత టాలెంట్ ఉండి మీరు ఎందుకు వేరే ఇదిలోకి వెళ్ళి. మూవీ కూడా వెళ్ళిపోయింది అనుకుంటా కదా, మూవీ చేతిలోంచి పోయింది, విరాటపురం చేతిలోంచి పోయింది. అది వేరే వాళ్ళు చేసి
వాళ్ళు చేసింది నచ్చక మళ్ళీ నా దగ్గరికి వచ్చి నువ్వే చేయాలి ఈ సినిమాకు నువ్వే కరెక్ట్ అంటే నేను చేసింది ఆల్రెడీ చూసున్నారు వాళ్ళు. మీ వర్క్ చూసున్నారు. చూసున్నారు. నేను ఏదైతే వర్క్ చేసినో అది ఆల్రెడీ చూసున్నారు. అది వేరే వాళ్ళు చేసి ఆ సినిమాకు అంటే చాలా అవేగెళ్ళి చేసిర్రు. అతను చేసింది కదా ఈ సినిమా కరెక్ట్, అతను ఏమైంది ఎందుకు రావట్లే అంటే ఇట్లా వేరే జోన్లో ఉన్నాడండి ఆయన, ఇప్పుడు దొరికేటట్లు లేదు అని వీళ్ళు చెప్పడం, లేదు నేను మాట్లాడతా అని అందరూ కూర్చొని మాట్లాడి మళ్ళీ నన్ను తీసుకోవడం అప్పుడు అర్థమైందండి నాకు. ఆహా నేను నేను ఏదైతే ఒక దారిలో వెళ్తున్నానో అది తప్పు, మళ్ళీ దేర్ ఇస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనిపించింది. నేను నాకేదో ఇచ్చిండు దేవుడు, దాన్ని కరెక్ట్గా ప్రూవ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, తాగితే ఏమొస్తుంది, పొద్దున్న దానికి తాగుతాం, పండుకుంటాం, మళ్ళీ తెల్లారు లేస్తాం, తాగుతాం, కొన్ని రోజులు తాగుతాం, కొన్ని రోజులకు ఏదో ఒక ఆర్గాన్ పాడవుతుంది, జెండా కట్టేస్తాం. ఇటు వచ్చి ఆలోచించిన, ఇటు వచ్చి పని చేస్తే పేరు వస్తుంది, డబ్బులు సంపాదించుకోవచ్చు, ఓ మంచి స్థాయికి వెళ్ళొచ్చు, బాగుండొచ్చు అని అంత పెద్దోళ్ళు మన గురించి ఆలోచిస్తున్నప్పుడు నా గురించి నేను ఆలోచించుకోకపోవడం ఎంత దుర్మార్గం. మనం వచ్చిన స్టేజ్ ఎక్కడ, మనం ఎక్కడి వరకు వచ్చినాం, కరెక్ట్ కాదు అని వదిలేసి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి బలగం మూవీది అది ఫస్ట్ ఆపర్చునిటీ. అది అయిపోయినాక 90s ఇంకా అక్కడి నుంచి మెల్లగా అసలు మెయిన్ ఏంటంటే వన్స్ ఇండస్ట్రీలో పడిపోతే లేవడం కష్టం. పడిపోయినామా మన మీద ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చిందా లేవడం కష్టం. అది ఒక్కడు మాట్లాడిన అంటే మనతో పని చేయనోడు కూడా మాట్లాడతాడు, పని చేసిన వాళ్ళు కూడా మాట్లాడతారు, పలానాడు తాగుతాడు అని అన్నారంటే కథం అయిపోయా. మీకు అలా ఎదుర్కొన్నారా? చాలా మంది మీకే డైరెక్ట్ గా చెప్పారా? డైరెక్ట్ గా చెప్పపోయేది వేరే వాళ్ళు చెప్తే వినేష్ వచ్చి నాకు చెప్పడం, అట్లా చెప్పడం. మీకు ఎలా అనిపించేది అప్పుడు? అయ్యో ఏడ్చేది. ఇప్పుడు కూడా మాట్లాడతారు. అంతా అయిపోయి మానేసి ఇప్పుడు 4 years దగ్గర 4 years 4 years అయినా కానీ స్టిల్ మాట్లాడతారు. మనోడు అని తెలియదు వాళ్ళకు. ఒక మార్క్ పడిపోతే దాంట్లో నుంచి బయటికి రావడం కష్టం అండి. అసలు దేవుడు నాకు దాంట్లో నుంచి ఆల్మోస్ట్ బయటకు వచ్చినా, పని చేసుకుంటున్నా, మంచిగా పని వెళ్తుంది, మంచి సౌండ్ ఇస్తున్నా. ఎక్కడో అక్కడక్కడ ఉంటారు పాపం, వాళ్ళకి తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా తెలియదు, తెలియకనే మాట్లాడతారు అనుకుంటున్నా. ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, అందరికి ఇంకా రీచ్ అయిపోయి ఉంటుంది. రాజు వెడ్స్ రాంబాయ్ గురించి చెప్పండి. అందులో ఉన్న డాంబర్ క్యారెక్టర్ ఇప్పుడు మనతో పాటు కూర్చున్నాడు. సో ఆయనకి మీకు ఏంటి అసోసియేషన్ ఎట్లా ఉంటది? అంటే మీరు లో ఫేజ్ లో ఉన్నప్పుడు ఆయన మీకు బాగా సపోర్ట్ చేశారని ఇదివరకు చెప్పున్నారు. ఎలా సపోర్ట్ చేశాడు అంటే లైక్ ఈయన మీకు ఎలా పరిచయం? మా అల్లుడు అండి. సొంత మా ఒకే ఊరు, అక్క వాళ్ళ కొడుకు. చిన్నప్పటి నుంచి తెలుసు. వాడిది 10th అయిపోయినాక అనుకుంటా, 10th అయిపోయినాక మీ దగ్గరకు వచ్చేసాడా? నేను మైబాద్కి వెళ్ళి మా ఊరికి వెళ్ళి రిటర్న్ లో వస్తున్నప్పుడు నా కార్ ఎక్కిండు. కార్ అంటే అప్పుడు కారు వేరే ఫ్రెండ్ తీసుకుపోయాను, ఎక్కిండు. కూర్చొని మైబాద్కి వస్తున్నాము, ఏం చేస్తున్నావురా ఏంది అని అంటే, ఏం లేదు మా ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయిపోయినాక ఏం చేస్తున్నావురా మరి అంటే, ఏం లేదు మా మరి వస్తావు, ఒక 2 days హైదరాబాద్కి వస్తావు అంటే వస్తా అన్నాడు. తీసుకొచ్చినా ఇటే ఉన్నాడు. ఇప్పటి వరకు పోలేదు మళ్ళా? పోలేదు. ఆ లో ఫేజ్ లో కూడా వీడే ఉండేది. అంటే ఫుడ్ వండి పెట్టడం కానీ, నేను హాస్పిటలైజ్ అయితే నాతోని తల్లిలాగా ఎవ్రీథింగ్ అన్నట్టు, ప్రతిదీ. మళ్ళీ మీరు ఇక ఊరికి పోలేదా మరి? ఎవరు? మీరు మళ్ళా లో ఫేజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ వద్దు అని ఊరికి పోలేదా? ఎక్కడికి పోలే, ఇక్కడనే ఈయనే ఉన్నా. ఇక వాడు నేనే ఉండేది, కలిసి ఉండేది, ఇద్దరమే ఉండేది. అప్పటికి రాజు వెడ్స్ రాంబాయ్ రాలే కదా? ఇది ఎప్పుడో అండి, ఇది నాకు తెలిసి 6 years అనుకుంటా. మరి రాజు వెడ్స్ రాంబాయ్ లో ఆయనని ఎలా తీసుకొచ్చారు? రాజు వెడ్స్ రాంబాయ్కి బోస్ అన్న మా ఊరు దగ్గర రాజశేఖర్ అని నా ఫ్రెండ్ గారు పరిచయం చేస్తే బోస్ అన్నని అట్లా కలిసినాం. బోస్ అన్న కూడా మాతో కొన్ని రోజులు ఉన్నాడు, అందరం ఒక ఫ్లాట్ లో కలిసి ఉన్నాం.
అక్కడ వీన్ని చూసిండు. చూసి డెమో షూట్ అప్పుడు అన్న నేను మనోని తీసుకెళ్తాను. ఆయన పేరు చెప్దాం. ఎవరు? ఆయన పేరు విక్రమ్. విక్రమాదిత్య. విక్రమాదిత్య అన్న విక్రమ్ గారిని డెమో షూట్కి వెళ్తున్నా అన్న నేను రాజువేడ్స్రామ్ అదే ఈ కథది వీడిని తీసుకుపోతా అన్న అంటే తీసుకుపోన్నా అంటే మరి నీతో ఎవరు లేదా వాడు ఉన్నాడు కదా సందీప్ నువ్వు తీసుకెళ్ళి ప్రాబ్లం లేదని పంపించేసిన. వీడు ఆ డెమో షూట్ అంతా ఆయనతో ఉన్నాడు డైరెక్టర్తోని మంచి వాళ్ళిద్దరికి బాండింగ్ వచ్చింది. ఫైనల్గా రాజువేడ్స్రాంబాయి సినిమా అనౌన్స్ అంటే ఆపర్చునిటీ వచ్చినాక కూడా దీంట్లో ఒక డాంబర్ క్యారెక్టర్ వీడే ఉండాలి అని చెప్పి వీడిని అట్లా అట్లనే మీరు ఈ సక్సెస్ చాలా అయింది రాజువేడ్స్రాంబాయి సక్సెస్ మీట్ లో మీకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు అని ఒక నక్సలైట్ ఫ్రెండ్ వాడు ఫోన్ చేసి చెప్పిండు అనేది అది కూడా వైరల్ అయింది. ఏం చెప్పిండు అది? వాడు సినిమా మస్తు తీసిండ్రా బూతులు ఉంటాయి వాడు మాట్లాడారు చెప్పొచ్చు. సినిమా మస్తు తీసిండ్రా అసలు వాడెవడు రా డైరెక్టర్ వాడి నెంబర్ ఇరా వాడు మస్తు తీసిండ్రా అని అన్నాడు. ఇంకో ఫ్రెండ్ రాజేందర్ ఉన్నాడు. వాడు సినిమా వాడికి వాడు వైఫ్ వచ్చారు వాళ్ళ కూతురు అంట కూతురుకి బిడ్డ పుట్టింది. అయితే వాళ్ళ కూతురికి కొడుకు బిడ్డ పుట్టింది. ఆడు బిడ్డ పుట్టి హాస్పిటల్ ఉన్నా కానీ వీడు రాజువేడ్స్రాంబాయి సినిమా చూసి నైట్ 2 గంటలకు ఒక్కడే బండి వేసుకొని తిరుగుతాడు. వాడు బండి వేసుకొని బుల్లెట్ బండి లాగా తిరుగుతాడు వాడు. ఫోన్ చేస్తాడు నైట్ 2 గంటలకు. ఏందిరా అంటే అన్ని గుర్తుకొస్తున్నాయి రా నాకు. ఏం గుర్తొస్తున్నాయంట? పాత లవ్ అన్ని గుర్తుకొస్తున్నాయిరా. ఏం సినిమా తీసిర్రా? మ్యూజిక్ రా నీ అమ్మా నువ్వు మ్యూజిక్ రా అని మా దోస్తులందరూ అసలు మ్యూజిక్ మామూలుగా లేదురా సినిమా మామూలుగా లేదురా. అప్పుడు మీ ఫీలింగ్ ఏంది అసలు? వాడు చెప్తుంటే విన్నా ఇంకా చెప్పురా అంటున్నా. అవునా? ఇంకేమనిపించిందిరా ఇంకే అట్లా చెప్తూ అట్లా మస్తు ఎంజాయ్ చేసిన. ఇక ఆ తర్వాత అంతటి హై మళ్ళీ దేనికి వచ్చింది మీకు? ఇప్పుడు రీసెంట్ గానే కదా రాజువేడ్స్రాంబాయి అయింది. దాని తర్వాత ప్రీ వెడ్డింగ్ షో నాకు ఫేవరెట్ ఫిల్మ్. రాజువేడ్స్రాంబాయి ఎంత ఇష్టమో ప్రీ వెడ్డింగ్ షో కూడా అంత ఇష్టం. ఎందుకు అంటే దాంట్లో సౌండ్ కొత్తగా ఉంటది. అవును, మ్యూజిక్ కొత్తగా ఉంటది. సినిమా మేకింగ్ కూడా రాజువేడ్స్రాంబాయి ప్రాపర్ కమర్షియల్ స్పేస్ లో రియలిస్టిక్ మోడ్ ఉంటది. ఇది ప్రాపర్ రియలిస్టిక్ మూడ్ లో సాఫ్ట్ ఇదిలో ఉంటది. మలయాళం స్టైల్ స్పేస్ లో ఉంటది. సో నాకు ప్రీ వెడ్డింగ్ షోకి రాజువేడ్స్రాంబాయి కన్నా కొన్ని రివ్యూస్ నెగిటివ్ ఉన్నాయి, కొన్ని రివ్యూస్ పాజిటివ్ ఉన్నాయి. కానీ ప్రీ వెడ్డింగ్ షో యునానిమస్గా పాజిటివ్. ఏ ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పలే. మ్యూజిక్ సైడ్ కానీ డైరెక్షన్ సైడ్ కానీ పర్ఫార్మెన్సెస్ సైడ్ కానీ ఎక్కడ కూడా ఒక చిన్న నెగిటివ్ చెప్పలే. సో దాని తర్వాత నాకు వచ్చిన బెస్ట్ రాజువేడ్స్రాంబాయి తర్వాత బెస్ట్ ఇది ప్రీ వెడ్డింగ్ షో. రాహుల్ అన్న థ్యాంక్స్. రాహుల్ అన్న థ్యాంక్స్. ప్రీ వెడ్డింగ్ షో రాజువేడ్స్రాంబాయికి బోస్ అన్న థ్యాంక్స్. అండ్ ప్రశాంత్ దిమ్మల కానిస్టేబుల్ కనకం అది కూడా అయితే సూపర్ అదిరిపోతుంది. కొత్తగా ఉంటది సౌండింగ్. ఇవన్నీ మీరు చేసేటప్పుడు ఏమైనా ఆలోచిస్తారా? ఇప్పుడు డైరెక్టర్ అంటాడు కదా ఒక దగ్గరకు పోయి కూర్చొని నేను స్టోరీ రాసుకుంటా ఒక ప్రశాంతమైన ఒక ప్లేస్కి వెళ్ళిపోతా అంటుంటారు. మీరు మ్యూజిక్ చేసేటప్పుడు ఏం వాట్ గోస్ త్రూ యువర్ మైండ్? స్టోరీకి తగ్గట్టు ఫస్ట్ ఆ కథను అర్థం చేసుకుంటా. డైరెక్టర్ ఏ మూడ్ లో ఉన్నాడు, ఏ స్పేస్ లో ఉన్నాడు, ఏం కోరుకుంటుండు, మొత్తం స్టోరీ నరేట్ చేస్తారు కదా మీకు. నరేట్ చేస్తారు. ఏం కోరుకుంటుండు అనేది ఫస్ట్ విని అన్న మనం అట్లా కాకుండా ఇట్లా చేస్తే కూడా బాగుంటదేమో అని ఒక డిస్కషన్ లో ఒకటి వస్తుంది ఫైనల్ గా. అది నేను ప్రాపర్ గా కొంచెం న్యూ ఏజ్ ఇదిలోకి తీసుకొని సౌండ్ కొత్తగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నాకు అక్కడ కూర్చుంటేనే అట్లా. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మీకు చిన్నప్పటి నుంచి ఎవరి పాటలు ఎక్కువ నచ్చుతాయి మీకు? రెహమాన్ సార్. నేను ఫస్ట్ నేర్చుకున్న పాట మల్లె తీగకు పందిరి ఓలే. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటి ఆర్ నారాయణమూర్తి గారు. ఇక దాని తర్వాత నా జీవితంలో రెహమాన్ గారు, మణి శర్మ గారు ఉన్నారు.
మీది పుత్తడి బొమ్మ సాంగ్ సిద్ శ్రీరామ్ పాడారు ఓ కదా. పుత్తడి బొమ్మ సూపర్ సాంగ్ అది. అవును. అది ఓ పెద్ద సినిమాలో పెడితే పెద్ద సాంగ్ అది. అవును. పెద్ద సినిమాలో పెడితే పెద్ద సాంగ్. ఉమ్, ఆ, అదొకటి. చాలా సాంగ్స్ ఉన్నాయండి అంటే అట్లా అట్లా బయటికి రాని. ఉమ్, ఉమ్, మీకు తిప్పారామీసం పాటలు అసలు మస్తు ఉంటాయి. ఉమ్, ఉమ్. మన స్టేజ్ మీద విష్ణు గారు కూడా చెప్పారు ఓకే. తిప్పారామీసం సాంగ్స్ ఉమ్, ఉమ్. మస్తు ఉంటాయి. ఇంకా మీకు ఎలాంటి మ్యూజిక్ చేయాలని ఉంది? మీలో సురేష్ బొబ్బిలి గారికి ఇంకా ఎలాంటి మ్యూజిక్ తీయాలని ఉంది? పర్సనల్ చాయిస్, పర్సనల్ స్టోరీల అండి. పరంగా కాకుండా. అఫ్ కోర్స్ మీరు ప్రైవేట్ సాంగ్స్ ఎన్నో చేశారు, తెలంగాణ ఉద్యమం కోసం కూడా చేశారు. ఉమ్, ఉమ్. మీకు ఎలాంటివి ఇంకా చేయాలని ఉంది? నాకు ప్రాపర్ లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. మ్మ్. ప్రాపర్ టీనేజ్ లవ్ స్టోరీ. ఓకే. ఇప్పుడు ఇప్పుడు వస్తున్న జెన్జీ, జెన్ ఆల్ఫా. జెన్జీ ఆ స్పేస్ లో అంటే మరి కమర్షియల్ ఓవర్ కమర్షియల్ ఓకే. అట్లా అని కాదు. ఒక అంటే ఇది నా పర్సనల్ బట్ ఆ స్పేస్ కూడా నేను చేసుకోగలం కానీ మ్మ్. ఇప్పుడు 96 ఉంది కదా, అవును. మ్మ్. 96 కాదలే ఆ, కాదలా. అట్లాంటి స్పేస్ టచ్ చేయాలని ఉంది. మ్మ్. ఇప్పుడున్న సినిమాల్లో అట్లాంటిది ఒకటి ఉంది. ఉందా? ఉంది. ఓకే. అది టైటిల్ ఏమైనా అనౌన్స్ చేయొచ్చా? టైటిల్ అంటే పెట్టలేదు ఇంకా. ఓకే. ఇప్పుడు రాహుల్ గారు చేస్తున్న ప్రీ వెడ్డింగ్ షో, రాహుల్ అన్న చేస్తున్న సినిమా కూడా కొంచెం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్మ్. లవ్ స్టోరీ కాకపోతే విలేజ్లో రన్ అవుతుంటుంది. దానికి కొత్త సౌండ్ ట్రై చేస్తున్నాం. ఓకే. 7 PM వాళ్ళే ప్రొడక్షన్. ఓకే. ప్రీ అయితే వెడ్డింగ్ షో చేసిన వాళ్ళు. మీకు ఇప్పటి వరకు చేసిన అన్ని మ్యూజిక్స్ లో ఒక మంచి సాంగ్ వాడి మనం ఎండి చేద్దాం. ఒక మంచి సాంగ్ అన్ని వాడి. ఇష్టమే. మంచి సాంగ్ తెలంగాణ ఫోకో, శ్రీకాకుళం ఆంధ్ర సైడ్, లేదా మీ ఇండిపెండెంట్ మ్యూజిక్, ఏదైనా సినిమాల సాంగ్స్. అది అన్ని పాటలు బాగుంటాయి. అన్ని పాటలు హిట్ పాటలే. అవును, అన్ని ఇట్టి పాటలే. మంచి ఒక్కటి పాటలు. మీరు వాడితే వినాలని ఉంది. అన్ని పాటలు ఇష్టం అండి నాకు. మ్మ్. ప్రతి పాట ఇష్టం. ప్రీ వెడ్డింగ్ షోలో ఉన్నది ఇష్టం. విరాట పర్వం పాటలు ఇష్టం. నిధి నాదొకే కథ, తిప్పరామీసం, ఆ, అన్ని నేను చేసిన అన్ని సినిమాల పాటలు ఇష్టం. కానీ నాకు లిరిక్ గుర్తుంది, పాడుతున్నా. వాడండి. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను గన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, తారే నాన్న నానే తారే నాన్న నానే, కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావలుంటా, రాంబాజీ నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే, రాంబాజీ నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నేను వీడిపోని నీడైతనే. వావ్, నైస్. చాలా you. బాగుంది. ఇంకా Thank you. ఇట్లా ఎన్నో అద్భుతమైన మ్యూజిక్స్ తో మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. Thank you. ఇండిపెండెంట్ మ్యూజిక్ మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసి మా ముందు కొత్తదనం తీసుకురావాలని కొత్తగా కోరుకుంటున్నాం. వస్తుందండి. ఓకే. మంచి కొన్ని కాన్సెప్ట్లు అనుకున్నాం. రైట్. మంచి కాన్సెప్ట్స్ తో రైట్. వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సురేష్ బాబు థ్యాంక్ యూ గారు. అండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడి వరకు ఈ స్టేజ్లో నిలబెట్టిన, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, అండ్ నన్ను ఆదరిస్తున్న తెలంగాణ ప్రజలకు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అండ్ సినిమా ఇండస్ట్రీలో నా మంచి కోరుకొని నాకు సినిమా అవకాశాలు ఇచ్చిన స్టార్టింగ్ డైరెక్టర్ వేణన్న దగ్గర నుంచి రేపు చేయబోతున్న డైరెక్టర్స్ వరకు నేను వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటా. దట్టు డైరెక్టర్సే కాదు, ఆ సినిమా ప్రొడ్యూస్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి అండ్ ఆర్టిస్టులకి, హీరోలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ నా స్టార్టింగ్ స్టేజ్లో సాక్షిలో స్టార్ట్ స్టార్ట్ మీ అయింది. ప్రయాణం. ఇక్కడి నుంచి జీతం తీసుకుని కొంతకాలం నేను బతికిన కాబట్టి సాక్షి టీవీకి, సాక్షి చూసే ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ థ్యాంక్ బొబ్బిలి యూ గారు. థ్యాంక్ యూ. రైట్, అది మన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారితో చిట్ చాట్ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మరి మరొక గెస్ట్ తో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.